ఒకటే. యా, చంద్రశేఖర్ గారు, రెండు టీమ్స్ని కంపేర్ చేస్తే, కమింగ్ టు సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్స్, రెండు టీమ్స్ని కంపేర్ చేస్తే ఎవరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారని అనుకుంటే ఏం చెప్తారు? రెండు యాక్చువల్గా చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. సహజంగానే ఇండియా ఇప్పటిదాకా ఫైనల్స్కి వచ్చినటువంటి ఇది చూస్తే కనుక మొత్తం ఆల్ 3 డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్స్ మూడిట్లోనూ అవుట్ ప్లేడ్ ఆడు. ఎక్సెప్ట్ కుల్దీప్ యాదవ్ లాంటి 1 or 2 ప్లేయర్స్ని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి 9కి 9 మన ఇండియన్ ప్లేయర్స్ ఆర్ రియల్లీ ఆన్ దేర్ టోస్. సో లెట్ ఇట్ బి ఇన్ ది సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ది సర్కిల్, ఎక్కడే ఉన్నా కూడా. ఈవెన్ అంటే ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ కోహ్లీ లాంటి వాళ్ళని తీసుకుంటే సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తే ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడో, ఈవెన్ ఫైన్ లెగ్, థర్డ్ మ్యాన్లో లేకపోతే లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్లో ఉంటే కూడా సేమ్ ఎనర్జిటీ అండ్ అథ్లెట్నే చూస్తాం మనం. ఓకే. సో అందుకని మనకి ఇది డెఫినెట్గానే అడ్వాంటేజ్ ఉంది. ఓకే. సో అట్లాగే న్యూజిలాండ్ కూడా ఆల్ 3 డిపార్ట్మెంట్స్, పర్టికులర్గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ని గమనించినట్లయితే వాళ్ళకు కూడా ఫిలిప్స్ లాంటి ఫీల్డర్లు ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, జాంటీ రోడ్స్ని గుర్తు చేస్తూ ఉన్నాడు మనకి. సో అందుకని వాళ్ళకి ఆ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇదిగా ఉంది. అలాగనే బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ విల్ యంగ్ నుంచి కూడా ఈవెన్ అప్ టు శాంట్నర్ దాకా వాళ్ళకి బ్యాటింగ్ ఇది ఉంది. బౌలింగ్లో కూడా ఇండియా దుబాయ్లో స్లో వికెట్ స్పిన్నింగ్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇండియాకి అడ్వాంటేజ్ అని ఇప్పటిదాకా అనుకుంటే, ఆ యాంగిల్లో చూస్తే కనుక న్యూజిలాండ్ కూడా స్పిన్ అటాక్ అనేటువంటిది, పర్టికులర్గా సెమీఫైనల్స్లో ద వే రచిన్ రవీంద్ర బౌల్డ్, సో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బౌలర్ దొరికాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి క్రియేట్ అయింది. ఎనీవే ఫిలిప్స్ ఇస్ దేర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు. సో అందుకని వాళ్ళకి అటు మీడియం పేస్ అండ్ స్పిన్ అటాక్ చాలా బాగుంది, ఫీల్డింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. కాబట్టి బోత్ టీమ్స్ ఆర్ రియల్లీ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ సైడ్స్ కానీ చెప్పి. అయితే ఐసీసీ, మీరు అంత బ్యాలెన్స్డ్గా చెప్తున్నారు, బట్ ఐసీసీ నాకౌట్ రికార్డ్స్ చూస్తే మనం కివీస్ ది అప్పర్ హ్యాండ్ ఉంది. ఈసారి అది రివర్స్ అవుతుంది అంటారా? అవ్వాలని అనుకుంటున్నాం మనం ఆల్రెడీ ఒకసారి వాళ్ళతో ఆడున్నాం కాబట్టి వాళ్ళ బలాలు బలహీనతలు అఫ్ కోర్స్ ద సేమ్ ఇట్ వైస్ వర్స. వాళ్ళకి తెలుసు మన బలాలు ఏంటి అనేటువంటిది, ఎక్కడ వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ బలహీనత ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళకి లీగ్ ఫేస్లో తెలుసు కాబట్టి అకార్డింగ్లీ దే విల్ ప్లాన్. కాకపోతే ఏంటంటే మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రెండు టీంలకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 4 ద వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉండటం అనేది. వాళ్ళకి రవీంద్ర హెల్ప్ చేస్తున్నాడు, ఫిలిప్స్ హెల్ప్ చేస్తున్నాడు నేను ఒప్పుకుంటా. బట్ ఇఫ్ యూ టేక్అవుట్ శాంట్నర్, ద రియల్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి, అంటే వికెట్ నుంచి కరెక్ట్గా హెల్ప్ తీసుకుంటూ వరుణ్ చక్రవర్తి లాగా ఇచ్చేసేటువంటి ఇది స్పిన్నర్లు వాళ్ళకి లేకపోవడం అనేటువంటిది మనకి ఉండటం, మనకి అది ప్లస్ పాయింట్. ఓకే. అయితే ఈ ఐసీసీలో ఈ టీమ్స్లో ఇండియాకు ఉన్నటువంటి టీంలో ప్లస్ పాయింట్స్ 3 చెప్పండి, -3 చెప్పండి. ప్లస్ మనకి 3 అంటే అఫ్ కోర్స్ ఇప్పుడున్నటువంటి కోహ్లీ ఫామ్ కావచ్చు, ఈవెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ఎబిలిటీ అండ్ నో డౌట్ వరుణ్ చక్రవర్తి. సో కాబట్టి అది 3 డెఫినెట్గా. వాట్ అబౌట్ మైనసెస్? మైనస్ అనేటప్పటికీ కుల్దీప్ యాదవ్ని ఉంచాలా లేదా అనేటువంటి మీమాంసలో కెప్టెన్ని పడేయటం అనేటువంటిదే కొంచెం. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఈజ్ ప్రూవ్న్ ఎక్స్పెన్సివ్, బట్ మొన్న చాలా ట్రోలింగ్కి గురయ్యాడు, బట్ అదే అనేటువంటిది. సో హీఈస్ ప్రూవెన్ ఎక్స్పెన్సివ్ బౌలర్. బట్ థర్డ్ పవర్ ప్లేలో ఒక స్పిన్నర్ని బౌలింగ్కి తాగలిగినటువంటి ధైర్యం కెప్టెన్ చేస్తున్నాడు అంటే అది కేవలం కుల్దీప్ యాదవ్ వల్లే. ఓకే. సో అందుకని కుల్దీప్ యాదవ్ ప్లస్సా మైనసా అనేటువంటిది ఇక్కడ జట్టుకి భారమా బరువా అనేటువంటిది, బలమా అనేటువంటి తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి కొద్దిగా ఒక రకంగా కుల్దీప్ యాదవ్ ఇనిషియల్గానే కనుక వికెట్లు తీయగలిగేట్లయితే బాగుంటుంది. అది కొంచెం మనకి వీకెండ్ పాయింట్ ఏమో అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఈవెన్ యాక్చువల్గా ద స్ట్రైక్ బౌలర్ షమీ కూడా ఇనిషియల్ ఇదిలో ఎక్సెప్ట్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్ని మినహాయిస్తే కనుక కొంచెం అక్కడ అంటే ఇనిషియల్గా కావాల్సినటువంటి ఆ బ్రేక్ త్రూని ఇవ్వలేకపోవటం ఒక్కటి కొంచెం. అఫ్కోర్స్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సెమీఫైనల్స్ దాంట్లో ఫస్ట్లోనే కూపర్ని అవుట్ చేసి మనకి బ్రేక్ త్రూ ఇచ్చాడు. బట్ ఇంకా అసలు మెయిన్ కావాల్సినటువంటిది షమీ ఎందుకనో పవర్ ప్లేలో కావాల్సినటువంటి ఆ స్ట్రైక్ చేసి ఒక కనీసం 2 వికెట్లు అతని ఇదిలో తీగలిగితే కనుక బాగుంటుంది. సో ఈ రెండు కొంచెం. ఓకే. వాట్ అబౌట్ న్యూజిలాండ్ టీమ్? కివీస్కి ఉన్న బలాలు బలహీనతలు 3. న్యూజిలాండ్ ఈజ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ రియల్లీ టాలెంటెడ్ ఆల్రౌండర్స్ తోటి ఉన్నటువంటిది. యూ టేక్ అప్ టు శాంట్నర్ దాకా కూడా ఆల్రౌండ్ ఇది ఉన్నటువంటి ఇది ఉంది కాబట్టి వాళ్ళకి ప్లస్ విలియమ్సన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఇది ప్రో ఉండటం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. రచిన్ రవీంద్ర లాంటి ఒక ఛాలెంజింగ్ని యాక్సెప్ట్ చేసేటువంటి, వెల్కమ్ చేసేటువంటి ఆల్రౌండర్ ఉండటం వాళ్ళకి డెఫినెట్గానే ఒక ప్లస్ పాయింట్. బలహీనత అంటే కొంచెం ఒకవేళ కనుక వెంటనే 2 వికెట్లు పడేట్లయితే కనుక ఆ తర్వాత వాళ్ళు దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేక ఒత్తిడిలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది వాళ్ళ బలహీనత. ఈవెన్ లీగ్ ఫేస్లో దట్ ఈస్ ప్రూవెన్ దట్.
ఎగ్జాక్ట్లీ వాళ్ళకి యా ఆస్ట్రేలియాతో ఐ మీన్ సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి మ్యాచ్లోనే న్యూజిలాండ్ 362 రన్స్ చేసింది. రేపు ఇండియాతో ఆడే మ్యాచ్లో మనం ఎంత లోపు స్కోర్ని కట్టడి చేయగలిగితే విన్నింగ్ దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎంత స్కోర్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే ఇది ఆస్ట్రేలియా అంటే వాళ్ళు సెమీస్ ఆడినటువంటి కరాచీ వికెట్ని ఇక్కడ దీన్ని కంపేర్ చేసేటువంటిది. అది కంప్లీట్గా బ్యాటింగ్ స్ట్రిప్, ఇదేమో యాక్చువల్గా స్లో టర్నర్. Okay. అందుకని ఇక్కడ మామూలుగానే 270, 275 కొట్టేట్లయితే దట్స్ ఎ బిగ్ స్కోర్. డెఫినెట్గా కళ్ళు మూసుకొని మనం గెలుస్తామనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్కోర్ అది. సో అందుకని ఇక్కడ అంత స్కోర్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎనీథింగ్ 280 విల్ బి ది పార్ స్కోర్. సో హూ ఈస్ గోనా బ్యాట్ ఫస్ట్ అంటే ఏం చెప్తారు? అసలు ముందు టాస్ గెలిస్తే ఇండియా బ్యాట్ చేయాలా బౌల్ చేయాలా? రోహిత్ శర్మ విన్ ది టాస్ ఫస్ట్. ఓకే, ఇఫ్ ఇండియా గాట్ వన్ ఇన్ టాస్, ఏదైనా కానీ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఇస్ బెటర్ ఆప్షన్. ముందు నుంచి ఇదే చెప్తున్నారు అందరూ. బట్ మనం ఏ మ్యాచ్లో కూడా ఇది గెలవాలి అనుకున్న మ్యాచ్లో టాస్ గెలవాలి అనుకున్న దాంట్లో ఎప్పుడు కూడా కాకపోతే లక్కీగా టాస్ ఓడిపోయినంత మాత్రాన మ్యాచ్ ఓడిపోవట్లేదు రోహిత్ శర్మ. సో కాబట్టి ఓకే, ఒక రకంగా ఆలోచిస్తే కనుక టాస్ ఓడిపోతే కూడా నయమే అనిపిస్తుంది అది నాకు. ఎస్, సో రేపు కూడా మనం ఆ విధంగా టాస్ ఓడిపోగానే ఇండియన్స్ అందరికి ఒక భరోసా వస్తుందేమో, మైట్ బి ఓకే వీఆర్ గోయింగ్ టు విన్ అని సింపుల్గా. ఓకే.